హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చేశానండి. నేను చికెన్ బిర్యానీని ఇంట్లోనే సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చండి. మన అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. మనం హడావిడిగా షాప్కి వెళ్ళి హడావిడిగా అన్నీ తెచ్చుకొని చికెన్ బిర్యానీ అంటే పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకునేలాగా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను కొంచెం వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టేసుకున్నానండి. తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో దాచిన చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 2-3 ఆనియన్స్ పెద్దవి ఇవి కట్ చేసేసుకొని ఇలాగ మనం చేతితో కొంచెం ఇలా మెదుపుకుంటూ వేసుకుంటే మనకి ఎక్కడా కూడా గట్టిగా ఉండకుండా పొరలు పొరలుగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇలాగ వేసేసుకొని దీన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. నేనైతే చికెన్ని ముందుగానే కలిపి పెట్టేసుకున్నానండి. అదేంటో కూడా చెప్తాను నెక్స్ట్. తర్వాత ఇందులోకి వచ్చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండి, పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకుందాము. ఫ్రెష్ పుదీనాని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది ఇష్టపడరు కానీ చాలా చాలా మంచిదండి. మనకి పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి పుదీనా కూడా ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, నేను చికెన్ని ముందే కలిపి పెట్టేసుకున్నానని చెప్పాను కదా. చికెన్లోకి నేను పసుపు, ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అలాగే పెరుగు, నిమ్మకాయ వేసేసుకొని మొత్తం నేను కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నేను పెట్టేశానండి. 1 అవర్ పెట్టాను. మీకు టైం ఉంటే ఇంకా పెట్టుకోండి. మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనం వేసుకునే మసాలాలు కూడా చక్కగా మనకి చికెన్కి పట్టి తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుందండి. ముక్క అసలు గట్టిగా ఉండదు. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా చికెన్ ఇలా కలిపి పెట్టేసుకున్నారంటే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అస్సలు గట్టిగా ఉండకుండా అలాగే నీచు స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే చికెన్ చేసుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు నాకు. ఆ తర్వాత ఇలా మనకి ఒకసారి మూత పెట్టేసుకుంటే మన చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. అలాగే మనం వేసుకున్న మసాలాలు కూడా చికెన్కి చక్కగా పడతాయండి. మనం ముందుగా వేసేసుకున్నాం కదా, అన్నీ కలిపి పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇలా మనకి ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుంటే చూసారా మనకి ఎంత చిక్కగా గ్రేవీ అనేది వచ్చేసిందో. పెరుగు మీకు కొంచెం పుల్లటి పెరుగు కాకుండా మరీ తియ్యటి పెరుగు కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకొని పెరుగు వేసుకోండి. పెరుగు అలాగే లెమన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసాను నేను. ఆ తర్వాత రైస్ పెట్టేసుకున్నానండి ఒక పక్కకి. నేను నార్మల్ రైస్తోనే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను నార్మల్ రైస్తో కూడా ఎలా చేసుకోవాలనేది ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా అదే చేసి చూపిస్తున్నానండి. కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు. ఇలాగే చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను. రైస్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఆ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తుంది రైస్. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ అలాగే సాల్ట్ అలాగే కారంకి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు చూసి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసానండి. కలిపేస్తే మనకి ఇది చక్కగా 70% వరకు కుక్ అవ్వాలండి. ఇది మనకి చక్కగా కుక్ అయిన తర్వాత తీసి చూపిస్తాను. ఇందులోకి మనం మసాలా దినుసులు వేసుకుంటున్నాం. సాజీరా, దాచిన చెక్క, అనాస పువ్వు అలాగే బిర్యానీ ఆకు, 4 లవంగాలు ఇంతే వేసేసుకున్నానండి. వేసేసుకొని దీన్ని మనము వదిలేద్దాము. ఇది చక్కగా 70% కుక్ అయిపోద్ది. ఇదిగోండి చూసారా మనకి 70% కుక్ అయిందండి. ఇప్పుడు రైస్ని నేను ఒక స్ట్రైనర్లో వడగట్టేసుకుంటున్నానండి. ఇది వడగట్టేసి నేను పక్కకు పెట్టుకొని మీకు ఒకసారి మళ్ళీ చికెన్ని చూపిస్తాను చూడండి. చికెన్ మనకి ఎలా వచ్చిందో చూద్దాము. చికెన్ మనకి రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే కాజు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కాజు ఇప్పుడు చికెన్ పైనే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొత్తిమీర
అలాగే కొంచెం పుదీనా. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా ఇప్పుడు వేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు రైస్ పైన వేసుకునే కంటే ఇలా చికెన్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు కాజు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, మీకు ఏది ఉంటే అలాగే చేసేసుకోండి. ఇలాగ నేనైతే కొన్ని వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చికెన్లో ఈ కాజు అనేది చక్కగా మసాలా అంతా పడుతుందనమాట. తినేటప్పుడు చాలా బాగుంటుంది, కాజు కూడా టేస్ట్తో బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా స్ట్రైనర్లో వేసేసి పెట్టేసుకున్నాం కదా, ఈ రైస్ని కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనము దీనిపైన మూత పెట్టేసండి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 20 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇందులో కొంచెం మనము స్ట్రెయిన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ తీసి పెట్టుకున్నాను అనమాట. బిర్యానీలో వాటర్ అనమాట, రైస్ కుక్ చేసేటప్పుడు కొన్ని వాటర్ తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ అలాగే కొంచెం వాటర్లో నేను పసుపు వేసుకున్నానండి. నేను ఎలాంటి కలర్ యూస్ చేయట్లేదు. కొంచెం పసుపుని ఇలా కలిపేసి వేసేసుకున్నాను. మీరు కావాలి అంటే పాలల్లో కూడా ఇలా కలిపి వేసేసుకోవచ్చు. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి చెప్పాను కదా 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో, అలాగే ఒక 10 నిమిషాలు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా ఒక బరువైంది ఇలా పెట్టేసుకుంటే మనకు ఒక 20 నిమిషాల్లో మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన బిర్యానీ. చక్కగా మనం వేసుకున్న చికెన్కి పట్టిన మసాలాలు అంత చక్కగా పట్టి సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు బ్యాచిలర్స్ అయినా సరే అండి, కొత్తగా పెళ్ళైన వారైనా సరే సింపుల్గా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చండి, హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసి చూపించాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈ రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఫేవరెట్ అయిన మన చికెన్ బిర్యానీ అండి. సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగా వచ్చింది. రైస్ కూడా చాలా పొడి పొడిగా, చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంకా నేను ప్లేట్లో వేసేస్తున్నాను, వేసేసి మా వాళ్ళందరికీ పెట్టేస్తానన్నమాట. ఇంతేనండి. దీన్ని నేను పెరుగు చట్నీతో వేసుకొని తినొచ్చు, లేదు అనుకుంటే మనకి చికెన్ బోన్స్ ఉంటాయి కదండి, బోన్స్ని కూడా మనం కర్రీలాగా సూప్ లాగా చేసేసుకొని అది కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే పెరుగు రైతా చేశాను, ఇదే పెట్టి ఇచ్చేస్తున్నానండి. ఇంతేనండి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.